ఎవ్రీవన్ వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ ప్రమాణాలతో హై లెవెల్ ఎమ్యూనిటీస్తో లివింగ్ స్టైల్ని తీసుకొస్తున్న కేబీపీ డెవలపర్స్ వారు మరొక కొత్త వెంచర్ని అయితే బందర్ హైవేకి అతి సమీపంలో లాంచ్ అయితే చేసేశారు. హైవేకి ఆనుకొని మరి కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ మనకి బందర్ పోర్టుకి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ దూరంలో, బందర్ కోనేరు సెంటర్కి ఒక 9 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అన్ని ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ అవబోతుంది. మరి ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణంలో అంతర్జాతీయ స్థాయి లివింగ్ స్టైల్ని కావాలనుకునేవారు, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ని కావాలనుకునేవారు ఈ ప్రాజెక్ట్లో డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కేబీపీ డెవలపర్స్ ఎండి శ్రీధర్ గారు మనకైతే తెలియజేస్తారు. సార్తో మాట్లాడేద్దాం. సో శ్రీధర్ సార్ మనతో ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, బాగున్నారు? నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అగైన్. థ్యాంక్ యూ సార్, మీకు కూడా వన్స్ మోర్ కంగ్రాచులేషన్ సార్. మీకు ఇలా నేను ఎన్నోసార్లు ఇంకా చెప్తూ ఉంటాను అనుకుంటా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనకి కొత్త ప్రాజెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రై సిటీతో మనం స్టార్ట్ చేసుకున్నాము. చాలా సక్సెస్ఫుల్గా అదైతే జరుగుతోంది. సో మరి ఇక్కడ ఏంటి సార్ బందర్లో ఈ ప్రాజెక్ట్కి ఏం నేమ్ పెడుతున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి ఒకసారి? ఇది టోటల్ 28 acres అండి. 28 acres కూడాను మనం కంప్లీట్గా పర్చేజ్ చేయడం అయిపోయింది. మన పేరు మీద కంప్లీట్గా కేబీపీ పేరు మీద రిజిస్టర్ అయింది 28 acres కూడాను. దాంట్లో ఇప్పుడు మనము 21 acres ఓపెన్ చేసాం ప్రజెంట్. 21 acresలో 281 ప్లాట్స్ ఇది టోటల్. సో ఈ 281 ప్లాట్స్లో మనకి 3 కమర్షియల్ ప్లాట్స్ వచ్చినాయి అండి. కమర్షియల్ ప్లాట్స్ ఎట్లా వచ్చినాయి అని అంటే కనుక ఇది డైరెక్ట్గా హైవే 65 మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడు మీరు విజయవాడ నుంచి కనుక బందర్ రావాలి అని అంటే కనుక సో హైవే మీదే ఉన్న ప్రాజెక్ట్ అనమాట. మీరు చూసినట్లయితే కనుక ఇది 4 lane హైవే ఇది. ఇప్పుడు అది 6 lane కూడా బడ్జెట్ అప్రూవ్ అయింది. ఇప్పుడు అది 6 lane చేస్తున్నారు ప్రజెంట్. సో దాన్ని ఆనుకొని ఉన్న దాని మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది. జనరల్గా బందర్ రోడ్డు మీద ఉండేది ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనకేంటంటే లక్కీగా ఇది కొనటం, అది బందర్ రోడ్డు మీద ఉండటం, అది మనకి ప్రాజెక్ట్కి అడ్వాంటేజ్ అయినది. ఇది 3 కమర్షియల్ ప్లాట్స్ వచ్చినాయి. ఈ రోడ్డు మీద ఉన్న ఈ 3 కూడాను కమర్షియల్ ప్లాట్స్, మిగిలిన 278 కూడాను రెసిడెన్షియల్ ప్లాట్స్ అనమాట. టోటల్ 281 ప్లాట్స్ ఇవి. దీనివల్ల ఏంటి సార్, అంటే కస్టమర్కి మామూలుగా బయట వాళ్ళకి మీకు దీనివల్ల ఏం డిఫరెన్స్ వీళ్ళు ఫీల్ అవుతారు? ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి దీనివల్ల ఎలా డిఫరెన్స్? అంటే కొనే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, నేను కొనుక్కున్న ప్లాట్ నాకు రిజిస్టర్ అవుదా? అవును. ఇక మిగిలినవి సెకండరీ. అంటే వీళ్ళు ఏం డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు ప్రాజెక్ట్లో, ఇవన్నీ తర్వాత మాట్లాడాల్సిన విషయాలు. అసలు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని అంటే కనుక అసలు ఫస్ట్ నేను కొనుక్కున్న ప్లాట్ నాకు రిజిస్టర్ అవుతుందా లేదా. జనరల్గా ఇక్కడ జరిగే బిజినెస్ మోడల్ ఎట్లా ఉంటుంది అని అంటే కనుక ఒక 25% రైతులకి ఆర్ సెల్లర్స్కి 25% ఇచ్చి రిమైనింగ్ 75% కూడాను సేల్స్ నుంచి రేస్ చేస్తారు. దట్ ఈస్ ద జనరల్ బిజినెస్ మోడల్. లేదా డెవలప్మెంట్ అగ్రిమెంట్లో వెళ్ళిపోయి ఆ రేషియో ప్రకారం మీద నీకింత నాకింత అన్న టైప్లో జనరల్గా ఉండే బిజినెస్ మోడల్ అది. సో ఆ బిజినెస్ మోడల్కి అగ్నెస్ట్గా నేనేం చేశానంటే అంత కొనుక్కున్నాను. కొనుక్కోవటంతో ఏమవుతుంది అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ రిలేషన్లో ఏదన్నా రేపు ప్రాబ్లం వస్తే ఎవరైతే బయర్ ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్కి అనేది ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు నా దాంట్లో ఏంటి, మొత్తం నా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. లీగల్ అంతా కంప్లీట్గా మనం కంప్లీట్ చేసుకున్నాం లీగల్ అంతా కూడా. ఇక దాంతో ఏమైందని అంటే కొనుక్కునే వాడికి రిజిస్ట్రేషన్ అనేది అసలు ఇబ్బంది అంటూ ఉండదన్నమాట. సో అది ఫస్ట్ నేను కాన్సన్ట్రేట్ చేసింది అదనమాట. అఫ్ కోర్స్ డెవలప్మెంట్స్ అన్ని మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అనేవి ఎక్కడ ఆగవు. ఎందుకంటే అన్ని కూడాను 40 feet రోడ్స్ ఇచ్చినాం మనం. అండ్ అట్లానే అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే వాటర్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే ఈ ఎలక్ట్రికల్ కేబుల్స్ అనండి. సో డెవలప్మెంట్స్ అన్నీ కూడాను. అండ్ అఫ్ కోర్స్ నేను యూఎస్లో మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి నాకు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రియల్ ఎస్టేట్ కూడా, అక్కడ కూడా బిగ్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది కాబట్టి నా దగ్గర. సో అక్కడ చూశాను, ఇక్కడ చూస్తున్నాను కాబట్టి డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కాంప్రమైజ్ అయ్యే పనే ఉండదు. సో మిగిలిన వాళ్ళు ఇచ్చే అన్నిటికంటే కూడాను నా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. డెఫినెట్లీ సార్. మామూలుగా బందర్ అనగానే అందరం కొంచెం వాటర్ ఎలా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుందని ఆలోచిస్తాము. ఎస్పెషల్గా ఇట్లా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎలా సార్, మంచినీటికి ఎస్పెషల్గా మీకు ఎలా, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ సదుపాయం? సో అంటే వాటర్ మాట్లాడే ముందు ఫస్ట్ ఏంటంటే బందర్ అనేటప్పటికి కైండ్ ఆఫ్ లైక్ లో ఏరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్షం పడితే వాటర్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సో దానికోసమని మేము ఎట్లా ప్రికాషన్స్ తీసుకున్నాము అని అంటే కనుక ఫస్ట్ ల్యాండ్ మొత్తాన్ని ఎలివేట్ చేసినాం. సో ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్ ఆల్మోస్ట్ 5,000-6,000
ట్రక్ లోడ్స్ ఆఫ్ గ్రావెల్ ప్రాజెక్ట్లోకి తీసుకురావడం జరిగింది. అట్లానే కాకుండా ఐఎమ్ డూయింగ్ ఏ కంప్లీట్ ఇంజనీర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో. సో ఇంజనీర్ డెవలప్మెంట్ అంటేనండి, సో ఐ అపాయింటెడ్ అన్ MEP కన్సల్టెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కన్సల్టెంట్. ఐ హైడ్ ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్. సో వాళ్ళతో ఏంటంటే లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాటర్ ఫ్లో న్యాచురల్గా ఎట్లా వెళ్తుంది, సో దానికి తగ్గట్టు ఎక్కడ కూడాను మనకు వాటర్ స్టాక్ అవ్వకుండా ప్రాజెక్ట్లో ఒకటి ఎలివేట్ చేయటము, రెండోదేమో త్రూ ఇంజనీర్ డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కడ కూడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే న్యాచురల్గా స్లోప్స్ ఉన్నాయో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి నా ప్రాజెక్ట్లో వాటర్ స్టాక్ అవటం అనేది ఉండదు బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్ దట్ ఐమ్ డూయింగ్. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగినట్టు మంచినీళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్స్ చాలా ఈజీగానే పడతాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఇక్కడ అంతా సాల్టీ వాటర్ లేకపోతే వాటర్ చప్పగా ఉన్న వాటర్ ఎక్కువ పడతా ఉంటాయి. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే తరకటూరు వాటర్ ప్లాంటేషన్ సిస్టమ్ ఉన్నది కదా. సో ఇక్కడ పంపుల చెరువు అని 200 acres చెరువు ఉన్నది ఇక్కడ. సో ఆ చెరువు నుంచి గవర్నమెంట్ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇక్కడ పెట్టి వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడాను మంచినీళ్ళు ఇక్కడి నుంచే ఇస్తారు. అండ్ నా లక్కీ ఏంటి అని అంటే కనుక మన ప్రాజెక్ట్ ముందు నుంచే మంచినీళ్ళ పైప్ వెళ్తుంది. న్యాచురల్ స్వీట్ వాటర్ పైపు మన ముందు నుంచే వెళ్తుంది అనమాట. సో దాంతో ఏమవుతుందని అంటే నేను అఫీషియల్స్తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్కి మంచినీళ్ళు డైరెక్ట్గా ఇవ్వగలను ఇక డైరెక్ట్గా day 1, సో దట్ ఇక వీళ్ళు మోటరు కింద బోర్ వేసుకోవటానికి కూడా ఇక అవసరం ఉండవద్దు. మనం కనుక మంచినీళ్ళు ఇచ్చేయగలిగితే. సో అది మాట్లాడుతున్నాను, ఒక 281 కనెక్షన్స్ మనకి ఎలకేట్ చేయగలరా అని. అదైతే కనుక అందరికీ కూడాను day 1 నుంచే మీకు మంచినీళ్ళ కనెక్షన్ ఉంటుంది. సో మీరు కన్స్ట్రక్షన్ కానివ్వండి, వాడుకోవటానికి కానివ్వండి, ఇక వాటర్కి అయితే ప్రాబ్లం ఉండదు. లక్కీగా దగ్గరనే కరెక్ట్, మనకి అదొక అడ్వాంటేజ్ అయింది. ఈ 200 acres పంపుల చెరువు ఉండటం, ఫిల్టరేషన్ సిస్టమ్ ఉండటం, మంచినీళ్ళ పైప్ లైన్ మన సైట్ ముందు నుంచి వెళ్ళటం. సో వీటన్నిటితో రేపు కొనుక్కునే వాళ్ళకి కూడా అడ్వాంటేజెస్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మెయిన్ కనెక్టివిటీ. మనం యూజువల్గా ఎప్పుడు డిస్కస్ చేసే ఏదైనా కూడా డెవలప్ అవ్వాలంటే కనెక్టివిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ కనెక్టివిటీ ఫ్యూచర్లో డెవలప్ అవ్వడానికి ఏంటి, ఇక్కడ మెయిన్ రీసోర్స్ ఏమున్నాయి సార్ బాగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఏముంటాయి అంటే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ? కరెక్ట్. ఐ మీన్ నెంబర్ 1, నేను ఇందాక మీకు చెప్పినట్టు హైవే మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది మనకి 28 acres కూడాను. హైవే నుంచి ఏదో మనం 40 feet రోడ్డు ఒక 100 meters 200 meters బ్యాక్ వెళ్ళి వేసిన వెంచర్ కాదు. సో ఇట్ ఈస్ రైట్ ఆన్ నేషనల్ హైవే 65. అది ఇన్ఫ్యాక్ట్ 8 lanesకి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. సో ఈవెన్ దో కరెంట్గా 4 lanes ఉన్నా కానీ దే ప్రొక్యూర్డ్ ద ల్యాండ్ ఫర్ 8 lanes. అంటే ఇటు ఒక 2 lanes అటు ఒక 2 lanesకి సంబంధించిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు కరెంట్ బడ్జెట్ క్రియేట్ అయింది మాత్రము అటు ఒక లైన్ ఇటు ఒక లైన్, అంటే టోటల్ 6 laneకి ఎక్స్పాన్షన్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో అండ్ ఫ్యూచర్లో కూడాను దే ఆల్రెడీ ఎక్వైర్డ్ ద ల్యాండ్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. 8 lane చేయాలి అన్నా కానీ మీకు ఇక్కడ నుంచి ఆల్ ద వే టు హైదరాబాద్, NH 16 గోస్ ఆల్ ద వే టు హైదరాబాద్ అండ్ బియాండ్ హైదరాబాద్. అంటే బేసికల్గా ఇది నార్త్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా. అది నెంబర్ 1 మనకి కనెక్టివిటీ అడ్వాంటేజ్. రెండోది కనుక మీరు ఇక్కడ నుంచి ఒక 3 kilometers ముందుకి డ్రైవ్ చేస్తే యూ హ్యావ్ ఐ థింక్ నేషనల్ హైవే 216 ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్. దట్ ఈస్ ఒంగోలు టు కత్తిపూడి హైవే. సో ఒంగోలు నుంచి మీకు కత్తిపూడికి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ అనదర్ హైవే అబౌట్ 3 kilometers ఇక్కడ నుంచి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు పోర్ట్కి కనెక్ట్ చేయడానికి అంటే హైదరాబాద్ వెళ్ళే వాటన్నిటికీ కూడాను అక్కడ కొంత బడ్జెట్ అలొకేట్ చేసి ఆ పోర్ట్ కనెక్టివిటీని కూడా బాగా పెంచుతున్నారని చెప్పిన నిన్నాను ఇప్పుడు ప్రెజెంట్. సో ఇవన్నీ అయితే కనుక అవర్ ప్రాజెక్ట్ విల్ బి వన్ ఆఫ్ ది హాటెస్ట్ ప్రాజెక్ట్స్. మచిలీపట్నం అండ్ అరౌండ్లో మాది చాలా హాట్ ప్రాజెక్ట్ ఇప్పుడు. మెయిన్గా కోనేరు సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కోనేరు సెంటర్ కూడాను 5 kilometers ఉండొచ్చు ఇక్కడ నుంచి. సార్ వన్స్ పోర్ట్ టోటల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ దీనికి ఎంత అడ్వాంటేజ్ అవ్వబోతుంది? డెఫినెట్గా అంటే పోర్ట్ కనుక ఆల్రెడీ కంప్లీట్ అయితే కనుక దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 4,000 ఎంప్లాయ్మెంట్. సో అది ఇయర్ ఎండ్కే 2 berths కంప్లీట్ చేయాలి అనే దాంతో వర్క్స్ అన్ని కూడా చాలా స్పీడ్గా రన్ అవుతున్నాయి. ఐ మీన్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. నేషనల్ న్యూస్లో మొత్తం కూడాను అది ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ అవుతుంది. సో ఆ పోర్ట్ కనుక అయితే 4,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే, సో అంటే మా ప్రాజెక్టే కాకుండా మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రతి వెంచర్కి కూడాను ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5, 6, 7 వెంచర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మచిలీపట్నం సరౌండింగ్స్లో. సో మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హైవే మీద ఉండటం ప్లస్ మంచినీళ్ళు కూడాను మనకి ప్రొవిజన్ ఉంది కాబట్టి. సో అది కూడా మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను తీసుకురావడానికి ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మీరు
అది ట్రై సిటీ అని పెట్టారు, ఇక్కడ సన్నీ శాండ్స్ దీని నేమ్. సో ఒకసారి మీరు ఆ నేమ్ రివీల్ చేస్తారని నేను ఇందాక నుంచి పేరు చెప్పట్లేదు. అండ్ ఆ నేమ్ కి సరే సన్నీ శాండ్స్ స్పెషల్ గా నేమ్ పెట్టడానికి అంటే పోర్టుకు దగ్గర ఉన్నది, సో శాండీ ఏరియా, సో ఎప్పుడు కూడా చాలా సన్నీగా ఉంటుంది. అవును, వర్షం పడితే తప్పితే వర్షం పడినా అట్లానే పడుతుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ సన్నీ అండ్ దెన్ క్లోజ్ టు శాండ్స్. అందుకని సన్నీ శాండ్స్ అని చెప్పిన నా పార్ట్నర్ శేష్ బాబు గారు he come up with the name and I said బానే ఉంది పేరు and let's continue with Sunny Sands అని చెప్పి అట్లా ప్రాజెక్ట్ కి సన్నీ శాండ్స్ అని పెట్టడం జరిగింది. నైస్. చూస్తుంటే అంటే యూజువల్గా హ్యూమిడిటీ ఉంటుంది వైజాగ్ కానీ బందర్ కానీ కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి, ఇక్కడ అంత కొంచెం మనకి వెదర్ కూడా కూల్గానే ఉన్నట్టుంది, ఎందుకంటే అఫ్ కోర్స్ సమ్మర్ వచ్చేస్తూనే ఉంది. సో ఆ రకంగా కూడా బాగుంది. అండ్ ఫర్దర్గా సార్ ఒకసారి మన ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ గురించి ఒకసారి. ఆఫ్ కోర్స్ ఐ మీన్ హ్యూమిడిటీ అనేది మనం పోర్టుకి దగ్గరగా ఉన్న ఎనీ సిటీస్ ఆర్ సరౌండింగ్స్ ఆల్వేస్ ఆ హ్యూమిడిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక ఐ మీన్ ఫార్మింగ్, లాట్ ఆఫ్ ఫార్మింగ్ స్టిల్ ఇంకా అంత వెంచర్స్ ఈ చుట్టుపక్కల రాలేదు. సో దాంతో ఇక్కడ అంత హ్యూమిడిటీ మరి పోర్టు దగ్గర లేకపోతే మచిలీపట్నంలో ఉన్నంత హ్యూమిడిటీ అయితే ఇక్కడ లేదు ప్రస్తుతానికి. ఆల్సో 2 days వెదర్ ఈస్ గుడ్, సో అది అనదర్ రీజన్ అయి ఉండొచ్చు. సో ఎమ్యూనిటీస్కి సంబంధించి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అంటే డ్రైనేజ్ అని అంటే స్టామ్ వాటర్ డ్రైన్స్ యాజ్ వెల్ యాజ్ వేస్ట్ వాటర్ లైన్స్, అవి రెండు కూడాను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి. అండ్ అట్లానే మంచినీళ్ళు వాటర్ కూడాను అండర్ గ్రౌండ్ లైన్స్, తర్వాత మీకు ఎలక్ట్రికల్ లైన్స్ కూడాను కంప్లీట్ అండర్ గ్రౌండ్. అండ్ ఫైనల్లీ ద ఇంటర్నెట్ కేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను మనకి అండర్ గ్రౌండ్ నుంచి రన్ అవుతుంది. బేసిక్గా ఈ 40 feet దాంట్లో హౌ వీఆర్ ప్లానింగ్ ఈజ్ 26 feet క్యారేజ్ విడ్త్ ఉంటుంది. సో 26 feet క్యారేజ్ పెడుతుంటే దెన్ 2 vehicles ఆర్ 2 big లారీలు కూడాను మీకు ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 7 feet అటు 7 feet ఇటు మనం వీఆర్ లీవింగ్ ఇట్ ఫర్ ఒక 2.5 feet వచ్చేసి గ్రీనరీ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిక్ పోల్కి కానివ్వండి, దానికి ఒక 2.5 feet వదిలిపెడుతున్నాము. అండ్ రిమైనింగ్ 4.5 feet మనకు వాక్వేస్ వస్తాయి త్రూ అవుట్ ద ప్రాజెక్ట్. అండ్ ఆ వాక్వేస్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో దాని కింద యూటిలిటీ లైన్స్ అన్ని కూడా రన్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ హౌ వీఆర్ ప్లానింగ్. అండ్ చిల్డ్రన్ కోసం పార్క్స్ కానివ్వండి, సో ఏదన్నా స్పోర్ట్స్కి సంబంధించి షటిల్ కోర్ట్స్ కానివ్వండి, అట్లాంటివి కూడాను కొంత స్పేస్ గ్రీన్ స్పేస్ ఉన్నది కాబట్టి మనకి అవన్నీ కూడాను దీంట్లో క్రియేట్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించి అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి కమర్షియల్ స్పేస్ అంటే ప్రొవిజన్స్ కానివ్వండి అవి ఇక్కడే మనం ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటుందా? ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే ఒక క్లబ్ హౌస్ అనేది అడుగుతున్నారు జనాలు. ప్రస్తుతానికి ఏంటంటే క్లబ్ హౌస్ అనేది నేను ప్లాన్ చేయలేదు కానీ బట్ ఐ స్టిల్ హ్యావ్ మోర్ ల్యాండ్. ఈ ప్రాజెక్ట్కి బిహైండ్ ఇంకా మోర్ ల్యాండ్ ఉన్నది కాబట్టి ఇన్ కేస్ మనం phase 2 కనుక ఎక్స్టెండ్ చేస్తే కనుక సో వీ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ క్లబ్ హౌస్ కూడాను ప్రొవిజన్ ఇస్తాను. ఇంకొక 7.5 acres ఉన్నది అండ్ ఐమ్ ట్రయింగ్ టు ప్రొక్యూర్ మోర్ ల్యాండ్. సో అదైతే కనుక phase 2కి వచ్చేటప్పటికి నేను phase 1కి phase 2కి ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు నేను ఐ ప్లాన్ ఫర్ ఏ క్లబ్ హౌస్. బట్ దీంట్లో అయితేనేమో మీరు అన్నట్టు చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, తర్వాత ఏదన్నా స్పోర్ట్స్కి సంబంధించి 1-2 షటిల్ కోర్ట్స్ కానివ్వండి లేకపోతే టెన్నిస్ కోర్ట్స్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తాను. పికిల్ బాల్ కోర్ట్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ కాబట్టి సో మేబీ ఐ ప్లాన్ ఫర్ కపుల్ ఆఫ్ పికిల్ బాల్ కోర్ట్స్. ఆఫ్ కోర్స్ ఐ మీన్ లాట్ ఆఫ్ గ్రీనరీ మీకు, సో ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవన్నీ కూడాను ప్రాజెక్ట్లో. అండ్ చూసినట్లయితే కాంపౌండ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇఫ్ యూ సీ ఆల్మోస్ట్ 2 kilometers కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసినాం మనం. సో కాంపౌండ్ వాల్ అంతా రెడీ అయిపోయింది. ఆ ఫ్రంట్ ఆర్చ్ కూడాను కింద వాటర్ లైన్ రన్ అవుతుంది. ఆ వాటర్ లైన్ షిఫ్టింగ్ అయిన తర్వాత ఫ్రంట్ ఆర్చ్ కానివ్వండి ఫ్రంట్ వాల్ కూడాను ఐ థింక్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేస్తున్నాం మార్చ్లో. సో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సరే యూజువల్గా హైవే దగ్గర అఫ్ కోర్స్ అది బెనిఫిట్ అవుతుంది కానీ చుట్టుపక్కల దగ్గరగా ఉంటేనే మనకి సరౌండింగ్స్ ఏదైనా కావాలన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా అన్ని దగ్గరగా ఉంటేనే వాళ్ళు కొంచెం జనాలకు బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల ఇక్కడ ఒక ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో చుట్టుపక్కల ఎటువంటి డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కనెక్టివిటీ పరంగా కానివ్వండి, కోర్స్ ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి. షూర్ అండి. ఐ మీన్ ఇది ఐ వుడ్ సే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇది డెఫినెట్గా ఇక్కడ ఉండటానికి కూడాను ఈ కమ్యూనిటీ రెడీగా ఉంటుంది. రీజన్ ఎందుకు అని అంటే కనుక ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే మీకు ఆల్రెడీ మచిలీపట్నం పోర్టు నేను ఇందాక చెప్పాను కదా 4,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది. అండ్ అట్లానే బెల్ ఉన్నది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అది నైట్ విజన్ గాగుల్స్ తయారు చేస్తారు ఇక్కడ ఈ యూనిట్. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దే ఆర్ ప్లానింగ్ ఫర్ అన్ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ కూడా అవుతుంది. అండ్ అక్కడే దగ్గరలో కూడాను ఎవరో విల్లా కమ్యూనిటీ కూడాను ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు ఇక్కడ కూడాను
మంచినీళ్ళు వచ్చేస్తే ఆటోమేటిక్గా విల్లాస్ అన్నీ ఇప్పుడు నేనే ప్లాన్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఒక 4 విల్లాస్ స్టార్ట్ చేద్దామా అని. ఓకే ఓకే సో నేను స్టార్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఎకో సిస్టమ్ బిల్డ్ అయినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇది ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి మీరు 45 మినిట్స్లో విజయవాడ బెన్ సర్కిల్లో ఉంటారు. అండ్ లేదు ఇటు ఒక 10-15 మినిట్స్ 10 మినిట్స్లో మీరు మచిలీపట్నం వెళ్తారు ఇటువైపున చూసుకున్నట్లయితే. కోవిడ్ తర్వాత ఏమైందంటే సిటీ కంటే కూడాను కొంచెం సిటీ నుంచి బయటకు ఉండటానికి జనాలు ఇష్టపడుతున్నారు. సో అంత క్రౌడెడ్ కాలేదు ఇంకా ఈ ప్లేస్. అఫ్ కోర్స్ ఈ పన్నశాల విలేజ్ ఇవన్నీ కొన్ని హౌసింగ్ ఉన్నది, ఆల్రెడీ జనాలు ఇక్కడ ఉంటున్నారు. అండ్ కనీసం ఒక 5-6 ఇయర్స్ కానీ ఇది క్రౌడెడ్ కాదు. సో అట్లా ప్రశాంతంగా ఇంకా క్రౌడెడ్ కాని ప్లేస్లో ఉండాలి, లేదా సెకండరీ హోమ్. అప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళకి సెకండరీ హోమ్ కింద ప్లాన్ చేసి వీకెండ్స్ గెట్ అవే టైప్లో ఫ్యామిలీతో రావాలి అని అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్. సో తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాడుకోవచ్చు, లేదు ఇల్లు కట్టుకొని ఎయిర్బిఎన్బిలో పెడతాను అని అంటే దే కెన్ జనరేట్ సమ్ రెవెన్యూ ఆల్సో. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా పిల్లలు అక్కడ ఉన్న వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండటానికి ప్రశాంతంగా ఇక్కడ ఉండటానికి సెకండరీ హోమ్ కింద కూడాను వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అంటే ఇప్పుడు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి, ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, భూమి మీద అసలే నిలకడగా ఉండదు. సో మీ దగ్గర ఎలా ఉంది సార్? అంటే కస్టమర్కి ఒకసారి పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఈరోజు ఒక రేటు ఉంటుంది, రేపు ఇంకో రేటు ఉంటుంది, మీరు ఎలా దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు? జనరల్గా ఎట్లా ఉంటుందని అంటేనండి, యాజ్ ద ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అయ్యే కొందికి జనరల్గా రేటు పెంచుతారు. అండ్ ఒకటేంటనంటే నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను ఆలోచిస్తాను. అంటే నా దగ్గర కొనుక్కున్న కస్టమరు వాడికి అప్రిషియేట్ అయితేనే, కస్టమర్ అనే అతనికి నా దగ్గర కొనుక్కున్న తర్వాత అలాంటి బాగా అప్రిషియేట్ అయ్యింది అని అంటేనే నా బ్రాండ్ ఎలివేట్ అవుతుంది. నా బ్రాండ్ ఎలివేట్ అయితేనే నేను రేపు ఎక్కడ ప్రాజెక్ట్ వేసినా కానీ నేను కస్టమర్స్ని ఎత్తుకోవాల్సిన పని లేదు. సో అసలు ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఫ్యూచర్ రేటే నేను ఇప్పుడు పెట్టేసి కస్టమర్ దగ్గర ఉన్నది 3 ఇయర్స్ తర్వాత వచ్చే రేటు కూడా నేను ఇప్పుడే లాగేసి మాటలు చెప్పేసి అవన్నీ అయితే కొనుక్కున్న తర్వాత ఆబ్వియస్లీ కస్టమర్కి అర్థమవుతుంది నేను కరెక్ట్ ప్రైస్ కొనుక్కున్నానా, ఏదో ఆ మూమెంట్లో కొనుక్కున్నా కానీ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అరే నేను ఎక్కువ పెట్టాను ప్రైసు, వీళ్ళు నన్ను మాటలు చెప్పేసుకొని ఇచ్చినారు నాతో. సో మాదేంటనంటే వీఆర్ ఆల్వేస్ మైండ్ఫుల్ ఆఫ్ దట్ ప్రైస్. సో మేము అంటే మిగిలిన కాంపిటీటర్స్తో మీరు అంటే నా డెవలప్మెంట్ ఎక్కువ ఉన్నా నాకేంటనంటేనండి ఫైనాన్షియల్లీ దేవుడి దయ వల్ల ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ. సో దాంతో ఏమవుతుంది, నేను ఇంట్రెస్ట్లు కట్టక్కర్లేదు, నేను డబ్బులు బారో చేయక్కర్లేదు. రైట్, అందులో ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. కరెక్ట్. ఈ ఉండటం మూలంగా ఏమవుతుంది, ఆ మనీ ఏదో నేను ఖర్చు పెట్టేది ఏదో మంచిగా డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతాను. ఎగ్జాక్ట్లీ సార్, అదే డిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, మీరు అదే చెప్పారు. ఇది పెట్టి దీని మీద ఎదగాలనుకునే వాళ్ళు వేరు, ఆల్రెడీ మీరు ఎదిగారు. సో ఇప్పుడు కొత్తగా దీని మీద ఏదో ఆర్జించాలి అనే ఇదైతే కాదు. సో ప్రొవైడ్ చేయాలి ఇక్కడున్న పీపుల్కి, ఒక మంచి ఎమ్యూనిటీని ఇవ్వాలి అని చెప్పేసి మీ థాట్. అది ఎక్కడ తెలుస్తుందంటే ఒకసారి దీన్ని పెట్టి చూసుకోండి. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు షేర్ లాగా కాకుండా టోటల్గా పర్చేస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు దీన్ని స్టార్ట్ చేశారో అక్కడే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో కొనుక్కునే వాళ్ళకి డెఫినెట్గా 100% ఎష్యూరెన్స్ అయితే ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది షూర్గా. చిన్న విషయం చెప్తాను మీకు. సో ఇప్పుడు నా 2 ప్రాజెక్ట్స్, నంబూర్ది ఒక 60 acres 700 plots, అది కమ్యూనిటీ నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్. అండ్ ఇది ఒక ప్రాజెక్టు, ఇది ఒక 28 acres 21 acresలో 281 plots, టోటల్ గివ్ ఆర్ టేక్ అబౌట్ 1000 plots ఇప్పుడు మన డెవలప్మెంట్లో ఉన్నాయి. నేను ఈ 2 ప్రాజెక్ట్స్ మీద ఉన్న ఎంతైతే ఇన్వెస్ట్ చేశానో అదే మనీ కనుక ఉంటే లోకల్ పీపుల్ ఏమవుతుందంటే కనీసం 10 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు. మినిమం 10 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన ఈ 2 ప్రాజెక్ట్స్లో ఎంత మనీ అయితే ఇన్వెస్ట్ చేశానో, బట్ నాది ఎట్లా ఉంటుంది అని అంటే కనుక వన్ ఆఫ్టర్ ది అదర్. నాకు ఇది లాజికల్గా కంక్లూడ్ అయిపోవాలి ప్రాజెక్టు, ఇది అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్టు. అంతేగాని నేను అంటే అగ్రిమెంట్స్ మీద ఇంకా పక్కన ఏదో పెట్టేసుకొని రైతులతో మళ్ళీ రేపు ఆ ప్రాజెక్ట్ని మొయ్యలేక, ఆల్రెడీ నిండుకున్న కుండ మాది. అంటే ఒక 24 ఏళ్ళు యూఎస్లో ఉండటం మూలంగా దేవుడి దేవలో ఒక 4 పైసలు ఉన్నాయి మన దగ్గర. దానివల్ల కామన్ అంటే రూట్ వరకు వచ్చేసరికి ఒక కస్టమర్కి ఎటువంటి ప్రెషర్ లేకుండా
ఉంటుంది కంపల్సరీగా. అండ్ కేబీపీ అనేది ఇప్పుడు ఒక బ్రాండ్గా అయితే ఖచ్చితంగా ఫామ్ అయిపోయింది సార్. ఎందుకంటే ట్రై సిటీస్ ఎవరిలో ఆల్రెడీ చూసాం మనము. మీ థాట్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క దీంట్లో ప్రతి ఒక్క చర్యలో కూడా కనిపిస్తుంది. యాజ్ ఎన్ఆర్ఐగా కానివ్వండి, ఒక ఐటీ సెక్టర్లో మీరు వచ్చి కార్పొరేట్ దాంట్లో ఉండి వచ్చే విధానం కానివ్వండి, ఎస్పెషల్గా ఇక్కడ మనకున్న ఆంధ్రాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ల్యాండ్ మీద ఉన్న బిజినెస్ మైండ్ సెట్కి టోటల్ ఆపోజిట్గా మీరు చేస్తున్నది అయితే క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సన్నీ శాండ్స్ కూడా, సో దీంట్లో కూడా అది క్లియర్గా వస్తుంది. సో మంచిగా ఇంకా ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళాలి అని అయితే డెఫినెట్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇట్ దెన్ ఆబ్వియస్లీ పీపుల్ కెన్ సీ ఇట్. ఎస్ సార్. యాజ్ నేను ఇక్కడ తిరుగుతున్నంత సేపు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి అది ఐ కెన్ ఫీల్ దట్, నాకు అది తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది సన్నీ శాండ్స్ వెంచర్. మరి నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో ఎంతో సక్సెస్ఫుల్గా ట్రై సిటీ రిజర్వ్డ్ అని చెప్పేసి వెంచర్ని స్టార్ట్ చేశారు కేపీపీ డెవలపర్స్ వారు. యూజువల్గా ఒక బిజినెస్ మెంటాలిటీ కాకుండా వారు ఎన్ఆర్ఐ అదేవిధంగా ఐటీలో వర్క్ చేసి వచ్చారు. సో వారి థాట్ ప్రాసెస్తో ఒక బెస్ట్ అండ్ యూస్ఫుల్ కనెక్టివిటీతో యూస్ఫుల్ కమ్యూనిటీలో లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి సన్నీ శాండ్ వెంచర్ అయితే ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. సరిగ్గా బందర్ హైవే కానుకొని, అంటే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే బందర్ హైవే కానుకొని ఎంతో రోడ్ కనెక్టివిటీతో వెంటనే, అంటే కోనేర్ సెంటర్కి 9 కిలోమీటర్లు, పోర్ట్కి 15 కిలోమీటర్స్, పక్కనే కూడా మనకి బిఎల్ అయితే ఉంది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంది. అన్ని పరంగా చూసుకున్నా కూడా అంటే చుట్టుపక్కల ఊర్లతో కూడా కనెక్టివిటీ ఉంది. సో ద బెస్ట్ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే ఇక్కడ వచ్చి ఉండాలనే ఏం లేదు, ఒక వీకెండ్స్లో వచ్చేలాగా లేదంటే రెంట్స్కి ఇచ్చుకునేలాగా ఒక ల్యాండ్ పరంగా ఉండి అలా ఉండాలి పక్కన అనుకునే రకంగా కూడా ఏ రకంగా చూసుకున్నా ఇది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు. యాజ్ ఏ కస్టమర్గా ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మీ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేయండి. వెంటనే మీ పృథ్వీ ప్రాపర్టీస్ని కన్సల్ట్ చేయండి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంకో ఫర్దర్ దీంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్.